మా ఇమాన్ చూడండి ఎట్లా చేస్తున్నాడో. శాలరీ పడలేదు, అప్పుడప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, డబ్బులు తక్కువ ఉండడం వల్ల ఇంకా చికెన్ అయితే తేలేకపోయినాను. బ్యాడ్ లైక్ ఏం చేస్తాం, సమ్ టైమ్ బిర్యానీస్ ఇది కుండలు మీకు టేస్ట్ అయితే చూడాలి. ఇంకా సమ్ టైమ్స్ అలా ఉంటుంది చికెన్ కన్నా, ఏం చేస్తాం అడ్జస్ట్ అవ్వాలని. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే నేను లంచ్కి అయితే వచ్చినాను అనమాట. భోజనం చేయడానికైతే ఇదిగోండి అన్నం పప్పు చేసిందనమాట మా ఆవిడ. ఇదిగోండి అన్నం పప్పు గోరుచిక్కుడుకాయ చేసిందనమాట కర్రీ నంచుకోవడానికి. ఈరోజు లంచ్ అయితే ఇది అనమాట. మా బుడ్డోడు అయితే చూడండి స్నానం చేసేసాడు అనమాట. ఎక్కడున్నాడు రెడీ అయిపోయినాడు. బుడ్డోడు రెడీ అయిపోయినాడు. కిందికి వస్తాడంట. కిందికి రా. ఏడ్చినావా? ఎందుకు ఏడ్చినావు? మమ్మీ కొట్టిందా? ఎట్లా కొట్టింది మమ్మీ? అట్లా కొట్టిందా? ఎట్లా కొట్టింది చెప్పు. మమ్మీ ఎట్లా కొట్టింది మమ్మీ? అట్లా అన్నదా? ఎట్లా కొట్టింది? అట్లా కొట్టింది కదా. నా డాడీకి చెప్తానని చెప్పలేదా? మళ్ళీ నువ్వు డాడీకి చెప్తానని చెప్పలేదా? చెప్తున్నావా? అయినా కూడా కొట్టిందా? అవునా? సరేలే, కొడదామా ఎప్పుడు మమ్మీని? అవి కొడదామంటే నవ్వుతున్నావా? ఎడ్ష్కా కొడదామా మమ్మీని? అట్లా కొడదామా? ఎట్లా కొడదాం? అట్లా కొడదామా? అబ్బా, కొట్టు మమ్మీని కొట్టు. ఇప్పుడు కొట్టు, నేను ఉన్నాను. కొట్టు, డాడీ ఉన్నాడు ఇప్పుడు, ఏం చేయవు అని కొట్టు. అది కొట్టు అయితే, కొట్టు అది కొట్టు. అబ్బో, కొట్టినాడు మొచ్చు అయితే కొడతాడు. అబ్బో, మా ఇమాన్స్ కొడతాడు ఇంకొకసారి అట్లా చేసినామంటే. అన్నం పప్పు తిన్నావా? కొంచెం తింటావా అన్నం పప్పు? తిను. అబ్బో ఇది పడిపోతా. అన్నం గోరు కుక్కడికాయ చేసింది మా మమ్మీ. ఏం చేసింది? అన్నం గోరు చిక్కుడి. అది మా ఇమాన్స్ ఎట్లా చూస్తాడు చూడండి. రా ఇక్కడ రా. కిందికి రా. దిగవా? కిందికి రావా? చూడండి మా ఇమాన్స్ని వాళ్ళ మమ్మీ కొట్టిందంట. స్నానం చేసుకోవట్లేదని, అందుకే వచ్చినప్పుడు మా ఇమాన్స్ చూడండి అడగ గోడ ఎక్కుతున్నాడుగా. గోడ ఎక్కి ఏం చేస్తున్నావు ఇమాన్స్? ఏం చేస్తున్నావు? మమ్మీ ఏమన్నది నిన్ను? ఓయో అన్నదా? మా ఇమాన్ చూడండి ఎట్లా చేస్తున్నాడో. టీ కప్పులు తీసుకొని కింద మీద పడేస్తున్నాడుగా. మీ మమ్మీ వస్తుందా? అమ్మ వచ్చిందిలే, మీ మమ్మీ వచ్చిందిలే. లే. హలో, గుడ్ ఈవినింగ్. విజయ్ న్యూ వ్లాగ్ వీడియోస్. ఈరోజు చూడండి మా ఇంట్లో ఏంటంటే స్పెషల్. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పుకోండి చూద్దాం. ఈరోజు శుక్రవారం కాబట్టి మ్యాక్సిమం చికెన్ అనుకున్నాను, కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, శాలరీ పడలేదు, అప్పుడప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, డబ్బులు తక్కువ ఉండడం వల్ల ఇంకా చికెన్ అయితే తేలేకపోయినాను. బ్యాడ్ లైక్ ఏం చేస్తాం, సమ్ టైమ్ బిర్యానీస్ ఇది కుండలు మెక్కేసామండి. అదే అంటారు, పైసలు ఉన్నప్పుడు 2-3 సార్లు బిర్యానీ తినేస్తాం, అయిపోయిన తర్వాత గుడ్డుకు కూడా దిక్కుండదు. బట్ ఏంటంటే, హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏం చేస్తాం, చికెన్కి అయితే కర్రీ లేదు కాబట్టి ఇంకా మనమైతే ఏం చేస్తాం, లివర్ కర్రీ అనమాట. 50 రూపాయలు లివర్ కర్రీ అయితే తెచ్చుకున్నాం. ఇదిగోండి ప్లేట్ అయితే తీసుకున్నాం అనమాట. ప్లేట్ అయితే కడుక్కొని
మా ఆవిడైతే లివర్ కర్రీ చేసి పెట్టింది ఫ్రెండ్. చూడండి ఏం చేస్తాం, ఒక 50 రూపాయలు లివర్ కర్రీ అయితే తెచ్చుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చూడాలి. ఇంకా సమ్ టైమ్స్ అలా ఉంటుంది చికెన్ కన్నా. ఏం చేస్తాం, అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇంకా లివర్ కర్రీ వేసుకున్నాం. ఇంకా మూత అయితే పెట్టేసిన. ఇంకా దీంట్లో అయితే 2 రొట్టెలు అయితే తీసుకుందాం. ఒక రొట్టె తీసుకుందాం. ఒక రొట్టె 2 రొట్టెలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. 2 రొట్టెలు అయితే తీసుకున్న తర్వాత దీంట్లో పప్పు అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం పప్పు కూడా టేస్ట్గానే ఉంటుంది. పప్పు అయితే కొంచెం అయితే వేసుకుందాం. పప్పు కన్నా గోరుచిక్కుడు ఉన్నట్టుంది, కొంచెం గోరుచిక్కుడు వేసుకుందాం. ఇలా గోరుచిక్కుడు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గోరుచిక్కుడు ఇక్కడ లివర్ కర్రీ అనమాట. గోరుచిక్కుడు లివర్ కర్రీ వేసుకొని మనమైతే ఇక్కడ లంచ్ అయితే తిందాం. అబ్బాయ గోరుచిక్కుడు లివర్ కర్రీ అనమాట. ఇప్పుడైతే భోజనం చేద్దాం. ఎట్లుందో టేస్ట్ అయితే చూద్దాం అనమాట. మా బుడ్డోడు చూడండి ఆడుకుంటున్నాడు అనమాట. దోమల బ్యాట్ కొడుతున్నాడు అనమాట. ఇదిగోండి బ్యాటు. లివర్ కర్రీ అయితే పర్లేదు, యావరేజ్గా అయితే ఉంది. మా బుడ్డోడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. పర్లేదు, బాగానే ఉంది. కొంచెం లివర్ కర్రీ లివర్ కర్రీ అయితే మంచిగానే ఉందండి. రోటేలా మా బుడ్డోడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు బెడ్రూమ్లో. ఎన్ని బొమ్మలు ఇమాన్సు, ఎన్ని బొమ్మలు చూడండి ఇమాన్సువి. ఎన్ని బొమ్మలు అనమాట.